నెంబర్ 36 ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ. ఈ మ్యాచ్ ప్రివ్యూ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే రెండు టీమ్స్ మధ్య ఇప్పటివరకు 5 మ్యాచ్లు జరిగితే 4 మ్యాచ్లు ఆర్ఆర్ గెలిచింది, ఒక్క మ్యాచ్ మాత్రమే ఎల్ఎస్జీ గెలిచింది. అందులో ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది? జైపూర్లో జరగబోతుంది. కాబట్టి హోమ్ అడ్వాంటేజ్ పక్కాగా ఉంటాయి ఆర్ఆర్కి. ఆర్ఆర్ కొంచెం తడబడుతుంది ఈ సీజన్లో, బట్ ఎల్ఎస్జీ మటుకు అనుకున్న దానికంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. బట్ ఈ మ్యాచ్ అయితే రెండు టీమ్స్కి చాలా కీలకంగా అవుతుంది. పాయింట్స్ టేబుల్ పరంగా, వాళ్ళ క్వాలిఫైర్ దృష్టి పరంగా చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. ఇక ఈ మ్యాచ్లో పిచ్ కండిషన్స్కి వచ్చేస్తే ఖచ్చితంగా స్లో పిచ్చే ఉంటుంది. కానీ 2025 ఐపీఎల్ పిచ్ క్యూరేటర్స్ పిచ్ని బ్యాటింగ్ పిచ్గా తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఈ మ్యాచ్లో ఎలా ఉంటుంది అనేది మ్యాచ్లో చూడాలి. బట్ పార్ స్కోర్ వచ్చేసి 180 ఉంటుంది. ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి కష్టం అవుతుంది, ఎందుకంటే పిచ్ బాగా స్లో అవుతుంది. మనకు తెలిసిందే జైపూర్ పిచ్ గురించి. ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్, కానీ ఈ ఐపీఎల్లో ఎక్కువ చేసింగ్లు జరుగుతున్నాయి కాబట్టి టాస్ గెలిచే టీం అయితే చేసింగే తీసుకుంటుంది. ఎల్ఎస్జీ గెలిచినా ఆర్ఆర్ గెలిచినా, కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. బట్ చూద్దాం మన మ్యాచ్లో కూడా. మీరు కూడా మీ కామెంట్ చూడండి. మ్యాచ్ అయిపోయి కూడా మీరు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కీ బ్యాటిల్స్కి వచ్చేస్తే పూరన్ని ఆర్ఆర్ బౌలర్స్ ఎంతవరకు కట్టడి చేస్తారనేదే మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే పూరన్ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ సిఎస్కేతో కొంచెం ఫెయిల్ అయ్యాడు, కానీ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే మిచెల్ మార్షు, వీళ్ళిద్దరిని ఆర్చర్ ఎంతవరకు టార్చర్ చేస్తాడా, లేకుంటే ఆర్చరే టార్చర్కి గురవుతాడా అనేది మనం చూడాలి. లేకుంటే స్పిన్నర్స్ తీక్షణ హసరంగా వీళ్ళిద్దరు బాగా ఇచ్చినప్పుడైతే ఆర్ఆర్కి మంచి ప్లస్ అవుతుంది, గెలుస్తున్నారు. వీళ్ళిద్దరు బాగా అయినప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఇటుపక్క వచ్చేసి బిష్నాయ్ కూడా ఫామ్లోకి వచ్చాడు. దిగ్వేష్ రాతి గురించి మనం ఎంత తక్కువ చెప్పుకున్నా అంత మంచిదే, ఎందుకంటే దిగ్వేష్ రాతి అద్భుతంగా వేస్తున్నాడు, ఎకనామికల్గా వేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు, అన్ని బాగానే. ఇక్కడ పంత్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఫామ్లో వచ్చాడు, కానీ ఆ మ్యాచ్ ఓడిపోయారు ఎల్ఎస్జీ. బట్ పంత్ ఫామ్ కూడా కీలకం అవుతుంది. ఇది కానీ బ్యాక్ టు బ్యాక్ కానీ పంత్ కానీ ఆడితే చాలా ఈక్వేషన్స్ అని మారిపోతాయి. ఈ 2 పాయింట్లు ఈ 2 టీమ్స్కి చాలా క్రూషియల్. ముఖ్యంగా ఆర్ఆర్ కానీ ఈ మ్యాచ్ ఓడిపోతే ఖచ్చితంగా వాళ్ళు ఐపీఎల్ నుంచి ఆల్మోస్ట్ బయటకు వెళ్ళినట్టు అయిపోద్ది. ఇంకెందుకంటే మిగతా మ్యాచెస్ అన్ని వాళ్ళు గెలవాల్సి వస్తుంది. సో ఆర్ఆర్కి అయితే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఇక పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఎటువంటి మార్పులు చేయదు. ఏదైతే శుభం దుబేని ట్రై చేశారో, శుభం దుబే ప్లేస్లో వాళ్ళు ఇంకొక ప్లేయర్ని ఎవరైనా ట్రై చేసే ఛాన్స్ ఉన్నాయి. ఇక అదే ప్లేయింగ్ లెవెన్తో వెళ్తారు. మేబీ ఏమన్నా 13 ఇయర్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీతో ఏమన్నా వెళ్తారేమో చూడాలి ఈ మ్యాచ్లో. ఎందుకో తను ట్రై చేస్తారనిపిస్తుంది. ఇటు వచ్చేసి ఇటు పక్క అయితే ఎటువంటి చేంజెస్ లేవు, ఇటు ఇదే ప్లేయింగ్ లెవెన్తో వెళ్తారు. కాకపోతే మయాంక్ యాదవ్ ఫిట్గా కానీ వస్తే షర్దుల్ ఠాకూర్ ప్లేస్ని రీప్లేస్ చేస్తాడు. షర్దుల్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్లో రన్స్కి వెళ్ళాడు కాబట్టి, లేదనుకుంటే ఆకాష్ దీప్నైనా రీప్లేస్ చేస్తాడు. ఇక ఎన్ని వద్దు అనుకుంటే వాళ్ళు ప్రిన్స్ యాదవ్ని ట్రై చేస్తే బెటర్. ప్రిన్స్ యాదవ్ అయితే అద్భుతంగా వేస్తున్నాడు బౌలింగ్, ఎల్ఎస్జీ బౌలర్. తను ఖచ్చితంగా ఆకాష్ దీప్ని కానీ షర్దుల్ ఠాకూర్ని రీప్లేస్ చేస్తే బెటర్ ఉంటుంది. తను ఎందుకంటే ఎకనామికల్గా వేస్తున్నాడు, వికెట్లు ఇస్తున్నాడు. కానీ ఎక్స్పీరియన్స్ పరంగా వీళ్ళు వెళ్తున్నారు, కానీ ప్రిన్స్ యాదవ్ని ట్రై చేస్తే బెటర్. సో ఇవి చేంజెస్ ప్లేయింగ్లో. ఇంకా కీ బ్యాటిల్స్ కూడా మనం మాట్లాడుకున్నాం, ఆర్చర్ వర్సెస్ పూరన్. ఇవి ఇంతవరకు బాగానే ఉంది. ఇక టీమ్ పాజిటివ్స్ నెగిటివ్స్కి వచ్చేస్తే ఎల్ఎస్జీ బౌలర్స్ అయితే డెత్లో రన్స్ అయితే లీక్ చేస్తున్నారు, అది ఎల్ఎస్జీకి మైనస్. బట్ ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్స్ అయితే బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. పంత్ కూడా ఫామ్లోకి వచ్చాడు. ఇక ఆర్ఆర్కి వచ్చేస్తే పాజిటివ్స్ వచ్చేసి వాళ్ళ ఓపెనర్స్ జైస్వాల్ అయితే వరుసగా 2 50లు కొట్టాడు. సంజు శాంసన్ కూడా క్యామెస్ ఆడుతున్నాడు. బట్ నితీష్ రాణా ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్ అయితే పర్లేదు అనిపిస్తుంది. బౌలింగ్లో అయితే సందీప్ శర్మ లాస్ట్ మ్యాచ్ డిసప్పాయింట్ చేశాడు. అలాగే స్పిన్నర్స్ అనుకున్నట్టయితే వేయలేకున్నారు. తీక్షణ హసరంగా వేస్తున్నా కూడా, రన్స్ కట్టడి చేస్తున్నా కూడా వికెట్లు తీయలేకున్నారు. అది మైనస్ అవుతుంది. ఇది ఆర్ఆర్కి మైనస్. ఇవి వీళ్ళ పాజిటివ్స్ మైనస్. బట్ ఈ మ్యాచ్లో అయితే నేను ఆర్ఆర్కి అడ్వాంటేజ్ ఉంది అనుకుంటున్నా. ఆర్ఆర్ఏ గెలుస్తుంది అని నేను అనుకుంటున్నా. 70% ఆర్ఆర్, ఎల్ఎస్జీ అయితే 30%. ఇది నా ప్రివ్యూ. సో మీరేమంటున్నారు అక్కడ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.